కలిసారా మరి డాడీతో ఈ సినిమా తర్వాత? కలిసాం. హ్మ్. అరవింద్ గారు తీసుకెళ్లారు. హ్మ్. తీసుకెళ్తే రాజా రవీంద్ర గారు, అరవింద్ గారు. హ్మ్. అరవింద్ గారు రావయ్య ఫస్ట్ డాడీలో రాసావు, చిరంజీవి గారిని కలవా అన్నారు. హ్మ్. కలుస్తాను సార్ అన్న. అరా తీసుకెళ్తాను రా అని ఆయన కారులో కూర్చోబెట్టుకుని ఓకే. అప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర చిరంజీవి గారి హౌస్ ఉంది అక్కడ. ఆ కార్నర్‌లోనే ఉండేవాళ్ళు సార్. అయితే అక్కడ తీసుకెళ్లారు. డైరెక్ట్ కారు లోనికి దిగాను. ఫైల్ పట్టుకొని నిలబడ్డాను. నిలబడితే చిరంజీవి గారు బయటకొచ్చారు. రామ్ చరణ్ బాబు పిల్లోడు అప్పుడు. కుర్తా పైజమా వేసుకొని ఉన్నాడు. వైట్ అండ్ వైట్. వేసుకుంటే నమస్కారం పెట్టాను చిరంజీవి గారు. శ్రీనివాస్ బాగున్నావా? అయితే ఈయనే డాడీలో రాసిన అంటే గుర్తుపట్టాను అన్నారు. చాలా థ్యాంక్స్ సార్ అన్నాను. ఓకే కూర్చోండి అన్నారు. ఇక అరవింద్ గారు నన్ను పక్కన కూర్చోబెట్టారు. ఇక కొంచెం మాట్లాడుకుంటూ టీ తీసుకొచ్చి ఇచ్చారు ఆ పని మనిషి ఆమె. టీ తాగిన తర్వాత రామ్ చరణ్ గారు వచ్చారనమాట. అంకుల్ డాడీలో రాసింది మీరంటే అవును బాబు అన్నారు. చాలా బాగుంటుంది, నైస్ సాంగ్, వెరీ నైస్ సాంగ్ ఇది అన్నారు. అన్న తర్వాత ఇక అరవింద్ గారు మాట్లాడి బయటకు వచ్చారు. ఆయన కూడా చిరంజీవి గారు అరవింద్ గారు మాట్లాడుకుని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారు అంకుల్ ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి అన్నారు. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఏదో మాట్లాడి ఇక చిరంజీవి గారు ఏదో కవర్ ఒకటి పంపించేసి స్వీట్ బాక్స్ పంపించేసి నెక్స్ట్ డే దీపావళి. ఓకే. అంకుల్ మా పిల్లలకి ఆంటీ గారికి బట్టలు తీసుకోండి, ఇది నా గిఫ్ట్, ఇది స్మాల్ గిఫ్ట్ అని స్వీట్ బాక్స్ అది ఇచ్చారు. అరవింద్ గారు ముందే. ఓకే. తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ బాబు అన్నాను.